తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఆనాడు ప్రజలు ఉద్యమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజల ఆశయాలు నెరవేరలేదని విమర్శించారు. అందుకే ప్రజలందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ఇప్పుడున్న ప్రజాప్రభుత్వమని ప్రజల కోసమే పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరిలో దేవాలయ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ ఉండదు, నేనుంటేనే బాగుంటుందని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి టీఆర్ఎస్ ఆనాటి పెద్దలందరికీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల సంబంధించిన కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ పరిశ్రమలన్నిటి కూడా కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎంత డిమాండ్ పెరిగినా ఆ డిమాండ్ సరిపోయే విధంగా ఇటు విద్యుత్ ఉత్పత్తిని చేస్తూనే, అటు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూనే, పేదవాళ్ళు అందరికీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తూనే ఈ రాష్ట్రంలో కరెంటు సక్రమంగా సరఫరా చేసేటట్టు